ఉత్తరాంధ్ర వైసీపీలో విభేదాలు పీక్స్ కి చేరాయా? ముఖ్యంగా విశాఖలో బొత్స వర్సెస్ అమర్నాథ్ అన్నట్లు పరిస్థితి మారిందా? బొత్స విశాఖ రాకను గుడివాడ అమర్నాథ్ వ్యతిరేకిస్తున్నారా? విశాఖలో మీ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ మసిబారిపోయింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 2 చోట్ల విజయం సాధించింది. శ్రీకాకుళంతో పాటు విజయనగరంలో కనీసం 1 సీటు కూడా రాలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీనియర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారారు. ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ధర్మాన్ ప్రసాద్ రావు సైలెంట్ అయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూర్తి అసంతృప్తితో గడుపుతున్నారు. అయితే మాజీ మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్ తో పాటు బొత్స సత్యనారాయణ యాక్టివ్ గా ఉన్నారు. కానీ వారి మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన బొత్స సత్యనారాయణ గెలిచారు. కేవలం కూటమి దూకుడుతనం ప్రదర్శిస్తుందని, బొత్స అయితే సరిపోతారని భావించి ఆయన్ను రంగంలోకి దించింది వైసీపీ. అయితే కూటమి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో బొత్సకు లైన్ క్లియర్ అయింది. అయితే జిల్లాలో తామంతా ఉండగా బొత్సను ఎంపిక చేయడం ఏంటనేది గుడివాడ అమర్నాథ్ ఆలోచన. అప్పటి నుంచి బొత్స రాకను వ్యతిరేకిస్తున్నారు గుడివాడ అమర్నాథ్. ఈ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి చవి చూస్తారు గుడివాడ అమర్నాథ్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ ను అక్కడి నుంచి తప్పించారు. కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు. చివరి నిమిషంలో గుడివాడ అమర్నాథ్ కు గాజువాకను సర్దుబాటు చేశారు. అక్కడ అమర్నాథ్ కు దారుణ పరాజయం ఎదురైంది. అయితే తనకు గాజువాక సూట్ కాదని, భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. అయితే ఇక్కడ కూడా బొత్స అడ్డు తగిలినట్లు తెలుస్తుంది. తెరపైకి తన మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ కు చోడవరం బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి తీసుకొచ్చారు. ఈ నిర్ణయం ధర్మశ్రీకి మింగుడు పడలేదు. తన స్థానంలో వచ్చిన గుడివాడ అమర్నాథ్ కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గుడివాడ అమర్నాథ్ సైతం అయిష్టతగానే చోడవరం వెళ్లారు. అయితే పక్క జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ తీరుతోనే ఇదంతా జరుగుతుందన్న అనుమానం గుడివాడ అమర్నాథ్ లో ఉంది. అందుకే ఆయనతో విభేదిస్తున్నట్లు తెలుస్తుంది. ముందు విశాఖ వైసీపీలో విభేదాలు పీక్స్ కి చేరే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.